మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది కూటమి ప్రభుత్వం. టీడీపీ నేతల ఒత్తిడితో కోవిడ్ అడ్వైజరీ ఉపసంహరించుకుంది వైద్యారోగ్య శాఖ. మొదట ఈ నెల 21న జాగ్రత్తల కోసం వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కోవిడ్ అడ్వైజరీని వెనక్కి తీసుకుంది కూటమి ప్రభుత్వం. మహానాడు కోసం ఏకంగా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలు చూసి వైద్యులు సైతం నివ్వెరపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కవిత, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ కమిషనర్ విడుదల చేసినటువంటి తాజా ఆదేశాలు ప్రజల ప్రాణాలను కేవలం తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం పణంగా పెడుతున్నటువంటి విమర్శలకు దారితీస్తూ ఉన్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించబోతుంది. ఆ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకోబోతుంది. అయితే ఈ సంబరాలకి అడ్డంగా వస్తుందని చెప్పి ఈ సంబరాల కోసం అని చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఒక ఆదేశాలు జారీ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. దానికి ఈ నెల 21వ తేదీన వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కోవిడ్ కి సంబంధించినటువంటి అడ్వైజరీని జారీ చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ కి ఈ డైరెక్షన్ ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా స్టాప్ ఆల్ మాస్ గ్యాదరింగ్స్ లైక్ ప్రేయర్ మీటింగ్స్, సోషల్ గ్యాదరింగ్స్, పార్టీస్, ఫంక్షన్స్. సో బహిరంగ సభలు గాని, భారీ ర్యాలీలు గాని, జన సమీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు ఏదైతే 21వ తేదీ ఇచ్చినటువంటి ఆ కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించుకుంటున్నట్టు ఈ రోజు మళ్ళీ ఆ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ డైరెక్టర్ ఈ రోజు వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సో ఇది కేవలం ఆ రోజు వాస్తవానికి ఆ కేసులు కేవలం ఒక కేసు మాత్రమే ఇంకా అప్పటికి నమోదు కాని పరిస్థితి, కేవలం అనుమానిత కేసు ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు 3 కేసులు ఆల్రెడీ పాజిటివ్ కేసులు నమోదయ్యారు. విశాఖలో, అదేవిధంగా కడపలో కూడా ఒక కేసు నమోదైన పరిస్థితి, కోనసీమలో ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి. 3 కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు కోవిడ్ కి సంబంధించినటువంటి అడ్వైజరీని, ఆ ముందు జాగ్రత్తలకు సంబంధించినటువంటి అడ్వైజరీని ఉపసంహరించుకుంటూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇవ్వడం అనేది వైద్యులు కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? 21 ఇచ్చినటువంటి డైరెక్షన్ మళ్ళీ ఈ రోజు 24వ తేదీ రాత్రి ఎందుకు వెనక్కి తీసుకుందని ఆలోచిస్తే చాలా క్లియర్ గా ఇది మహానాడు కోసం, మహానాడికి ఈ నిబంధనల వల్ల ఇబ్బంది వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలకు ఇప్పుడు ఆ ప్రాణాలతో చెలగాటం ఆడేలాగా వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిందన్న విమర్శలు వైద్య శాఖకి సంబంధించినటువంటి వైద్యుల్లోనే చర్చ జరుగుతున్న పరిస్థితి.